అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లక్ష్మీ గాయత్రి గారు రచించిన గుడికి వెళ్దామా అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. గుడికి వెళ్ళొద్దామండి అంటూ భర్తకి టీ ఇస్తూ నెమ్మదిగా అడిగింది సావిత్రి. కప్పుని అందుకుంటూ భార్య వైపు చూశాడు శేఖరం. తన భార్య సావిత్రి చదువు, సంస్కారం గల స్త్రీ, మృదుభాషిని. నిజానికి ఆమెను అడుగడుగునా సాధించేది, వేధించేది తన తల్లే. 10 ఏళ్ల నుంచి నోరెత్తకుండా అత్తగారిని భరిస్తోంది సావిత్రి. నిట్టూర్పు అణుచుకుంటూ సరేనన్నట్టుగా తల ఊపాడు. 15 గంటలో ఇద్దరూ దగ్గరే ఉన్న శివాలయానికి వెళ్లారు. దైవ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చుందాం అంటూ మండపం వైపు దారి తీసింది సావిత్రి. కాసేపుండి, మీ అమ్మగారు చీటికి మాటికి నన్ను నానా మాటలు అంటున్నారండి అంది బాధపడుతూ. భార్య నిజమే చెప్తుందని శేఖరానికి కూడా తెలుసు. తల్లి ఇరుగు పొరుగుతో సావిత్రి మీద చెప్పడం అతను స్వయంగా విన్నాడు. కానీ తనేం మాట్లాడినా తల్లి ఊరు వాడా ఏకం చెయ్యటం ఖాయం. అందుకే నోరు మూసుకొని ఊరుకుంటున్నాడు. నిజం ఒప్పుకోలేక, మరి ఏం చెయ్యమంటావ్? అయితే అమ్మతో జట్టి ఆడమంటావా అన్నాడు కటువుగా. శేఖరం గొంతులో ధ్వనించిన కాఠిన్యానికి సావిత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేనా మాట అనటం లేదండి. అత్తగారు ఊరుకోరని నాకు తెలుసు. ఊరికే నా మనసులోని బాధ విని కాస్త సానుభూతి చూపించమంటున్నాను అంతే. మీరు అయ్యో ఊరుకో అంటే చాలు నాకు. కనీసం నా భర్త నా పక్షాన ఉన్నాడు అన్న ధైర్యం వస్తుంది అంది కన్నీళ్లతో. శేఖరం ఇక ఆగలేకపోయాడు. చప్పున చెయ్యి చాచి సావిత్రి చేతి మీద తన చేతి వేస్తూ, నువ్వెలాంటి దానివో నాకు కూడా తెలుసు సావి. మా అమ్మ నోటి దురుసుతనమో నాకు తెలుసు. కానీ నేనింకా ఏమైనా అంటే ఆవిడ ఇల్లు పీకి పందిరేస్తుంది. అందుచేత ఇదంతా మనం మౌనంగా భరించక తప్పదు అన్నాడాయన. సావిత్రి మొహం వికసించింది. చాలండి, ఈ మాత్రం ఓదార్పు చాలు నాకు అంది నవ్వుతూ. కాలచక్రంలో 10 ఏళ్లు గడిచిపోయాయి. సావిత్రి అత్తామామలు స్వర్గస్థులయ్యారు. పిల్లలు కూడా పెద్ద చదువులకొచ్చారు. ఓ రోజు సాయంత్రం సావిత్రి శేఖరం దగ్గరికొచ్చి, గుడికి వెళ్దామండి అంది. సడన్గా దేవుడి మీద ధ్యాస మళ్ళిందేంటి అంటూ నవ్వుతూనే తయారయ్యాడు శేఖరం. గుళ్ళో దైవదర్శనం చేసుకున్నాక సావిత్రి మండపం వైపు దారి తీస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది శేఖరానికి 10 ఏళ్ల కిందట సంగతి. ఇప్పుడు మాట్లాడుకోవటానికి ఏముంది అనుకుంటూ వచ్చి కూర్చున్నాడు. ఒక్క క్షణం ఆగి, సావిత్రే, మరో 3 ఏళ్లు పోతే మీకు 50 నిండుతాయి. ఈ వయసులో మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా అంది మృదువుగానే. ఏం చేశాను అంటూ ఆశ్చర్యంగా అన్నాడు శేఖరం. నిజానికి ఇంట్లో 4 గోడల మధ్య మాట్లాడుకోవలసిన మాటలివి. కానీ మీకు కోపం వచ్చి గొంతు పెంచుతారేమోనని భయపడి ఇక్కడికొచ్చాను. మన పక్క వాటాలో అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది సావిత్రి. శేఖరానికి వెంటనే అర్థమైపోయింది. పక్క వాటాలో కొత్తగా ఎవరో దిగారు. వాళ్ళమ్మాయి వసంతకి 30 ఏళ్లుంటాయి. ఏ కారణం చేతనో ఆమెకింకా పెళ్లి కాలేదు. సావిత్రిని అక్క అక్క అంటూ రోజుకి 10 సార్లు తమ ఇంటికి వస్తూ ఉంటుంది. శేఖరానికి స్త్రీలోలత్వం లేకపోయినా బావగారు బావగారు అంటూ వసంత తన వైపు చూసే చూపులో తేడా అతనికి ఇట్టే తెలిసింది. ఆ వయసులో సరదాగానూ అనిపించింది. ఆ అమ్మాయి శేఖరం సరదా పసిగట్టిందేమో. సిగ్గులొలకబోయటం, చాల్లే బావా అంటూ భుజం మీద ఓ దెబ్బ వేయటం, అంతదాకా వచ్చింది. తమ ప్రవర్తనని మిగతా వాళ్ళు గమనిస్తున్నారు అన్న స్పృహ కూడా ఇద్దరికీ లేకుండా పోయింది. ఇక తను కల్పించుకోకపోతే లాభం లేదని నిశ్చయించుకొని శేఖరాన్ని గుడికి తీసుకొచ్చింది సావిత్రి. భార్య నేరుగా అడక్కపోయినా తన దోషాన్ని ఎత్తి చూపినట్టే ఫీలయ్యాడు శేఖరం. ఆ పిల్లే వచ్చి మీద మీద పడుతూ ఉంటే నన్ను మాత్రం ఏం చేయమంటావు? అయినా నేనిప్పుడు నిన్నొదిలేసి ఆ పిల్లతో లేచిపోవటం లేదు కదా అన్నాడు కోపంగా. ఆ పిల్లతో లేచిపోతే మాత్రమేనా తప్పు? ఎదిగిన పిల్లల ఎదురుగా సరసాలాడితే తప్పు కాదా? ఇది వాళ్ళ ప్రవర్తన మీద ప్రభావం చూపదా
వాళ్ళు దారి తప్పరా? అప్పుడు ఆ పాపం ఎవరిదవుతుంది? ప్రపంచమంతా ఎలా ఉన్నా తల్లి తండ్రి మాత్రం ఎంతో గొప్పగా ఉండాలని ప్రతి పిల్లలు కోరుకుంటారు. వాళ్ళ కళ్ళెదురుగానే చీప్గా ప్రవర్తిస్తుంటే వాళ్ళ దృష్టిలో మీ విలువ తగ్గిపోదా? పెళ్లి కాకుండా మిగిలిపోయిన పాపానికి ఆ పిల్ల తొందరపాటుగా ప్రవర్తిస్తే బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిగా సరిదిద్దాల్సింది పోయి అవకాశాన్ని దొరకబుచ్చుకోవటం మంచి పనేనా? అంటున్న సావిత్రి స్వరం మృదువుగానే ఉన్నా మాటలు మాత్రం చాలా పదునుగా ధ్వనించాయి. శేఖరం ఇక తలెత్తుకోలేకపోయాడు. సావిత్రి ప్రేమగా భర్త చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని, మీరు చాలా మంచివారండి. మీకు ఆడదాని బలహీనత లేదని నాకు కూడా తెలుసు. ఇది మీకొక పరీక్ష అనుకోండి. మీ చెల్లెలిలాంటి పిల్ల దారి తప్పడానికి మీరు కారణం కాకండి. ఆ పాపం మనకొద్దు అందావిడ. శేఖరం ముఖం తేటపడింది. అతను సావిత్రి చేతిని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ, థ్యాంక్స్ సావి అన్నాడు. వాళ్ళు ఇల్లు చేరేసరికి సావిత్రి కూతురితో కబుర్లు చెబుతున్న వసంత వయ్యారంగా లేచి ఎదురొస్తూ, బావగారికి ఇవాళ గుడి మీద ధ్యాస మళ్ళిందేంటో అంటూ నవ్వింది. శేఖరం ఒక్కసారిగా ఆ పిల్ల వైపు దీర్ఘంగా చూసి, వసంత, నా మరదళ్ళందరూ కూడా నన్ను బావా బావా అని పిలుస్తూనే ఉంటారు. నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు. నువ్వు నన్ను అన్నయ్య అని పిలువమ్మా అన్నాడాయన. ఆ మాట వింటుంటేనే వసంత మొహంలో కలవరం కనిపించింది. మరెప్పుడూ శేఖరంతో తేడాగా ప్రవర్తించలేదావిడ. మరో 15 ఏళ్లు గడిచిపోయాయి. శేఖరం రిటైర్ అయిపోయాడు. దంపతులిద్దరూ కొడుకు కోడలి దగ్గర కాలక్షేపం చేస్తున్నారు. ఓ రోజు సావిత్రి వచ్చి, గుడికి వెళ్దామండి అంది. ఇద్దరూ బయలుదేరి ఆలయానికి వచ్చి శివదర్శనం చేసుకుని మండపం మెట్ల మీద కూర్చున్నాక సావిత్రి అంది, మీకు కోడలంటే చాలా కోపంగా ఉంది కదూ అంటూ. అవును, ఆ అమ్మాయి ప్రవర్తన నాకేమీ నచ్చటం లేదు సావి. అయ్యిందానికి కాందానికి ఒకటే విసుగు. భర్తంటే కూడా లక్ష్యం లేదు. మనం ఇక్కడ ఉండటం వాళ్ళకి ఇష్టం లేదేమో, వెళ్ళిపోదామని నేనే నీతో మాట్లాడదామనుకుంటున్నాను అన్నాడు కోపంగా శేఖరం. భార్య మాటలకు సావిత్రి నవ్వింది. అదేమీ కాదు. ఆ అమ్మాయికి మనమంటే చాలా గౌరవం, అభిమానం కూడా. సమస్యల్లా మీ కొడుకుతోనే వస్తుంది. అదేంటి, వాడేం చేశాడు అన్నాడాయన. వాడికి పిల్లలు వద్దట. ఏవేవో కారణాలు చెబుతున్నాడట. ఆ అమ్మాయికి పాపం పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల మాటెత్తితేనే అసలు దగ్గరికే రావద్దని చెప్పేస్తున్నాడట. నాతో చెప్పుకొని ఏడ్చింది పాపం. ఆ అమ్మాయి చిరాకులో తనుంది అంటూ సానుభూతిగా అంది సావిత్రి. అయ్యో అవునా, పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో కదా. నువ్వు నాకు ఈ విషయం చెప్పి మంచి పనే చేశావు సావి. లేకపోతే నేను ఆ పిల్ల మీద కోపం పెంచుకుంటూ ఉండేవాణ్ణి అంటూ సావిత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు శేఖరం. మర్నాడు పొద్దున్నే అతను కొడుకుని పిలిచాడు. ఒరే నాన్న, నిన్న రాత్రి తాతగారు నా కల్లో కనిపించారా. నాకు మనవడిగా పుట్టాలని మా నాన్నకి కోరికగా ఉందట. వంశం పెరిగితే గాని పితృదేవతలకు విముక్తి లేదురా అంటూ బాధపడ్డారు. పాపం ఆయన ఆత్మ ఏం బాధపడుతుందో ఏంటో. నీ కడుపున ఓ కాయ కాస్తేనే గాని నాకు మీ అమ్మకి కూడా స్వర్గప్రాప్తి ఉండదు. రేపొద్దున్నే మనం సంతాన వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్దాం అన్నాడు తండ్రి. తండ్రి మాటలకు కొడుకు తెల్లబోతూ అడ్డంగా వాదించాలని చూశాడు. కాని శేఖరం పితృదేవతల గురించి ఏదేదో చెప్పి కొడుకు నోరు మూయించేశాడు. కొడుకు మరిక ఏం మాట్లాడలేక తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి నెలే కోడలు నెల తప్పింది. ఆనందంతో పొంగిపోయింది. అత్తామామల పాదాలను అంటింది. మరో వారం గడిచాక శేఖరం ఓ రోజు సావిత్రిని పిలిచి, గుడికి వెళ్దామా అన్నాడు. సావిత్రి ఆశ్చర్యపోతూ, ఎందుకు అంటూ అడిగింది. భార్యాభర్తలు ఏకాంతంలో ప్రశాంతంగా మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకోవాలని నువ్వు నాకు 3 సార్లు ప్రాక్టికల్గా చూపించావు. ఇప్పుడు మనకి సమస్యలు ఏవీ లేవు గాని వారానికి ఒకసారి ఇద్దరం కలిసి ఎవరూ లేని ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మన దాంపత్యం మరింత బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మనసులోని అనురాగం ఈ మలి వయసులో చిగురాకు వేస్తుంది అనిపిస్తుంది. అందుకే మరి వెళ్దామా అంటూ శేఖరం ప్రేమగా నవ్వాడు. అంతకంటేనా, పదండి వెళ్దాం అంది సావిత్రి తను కూడా నవ్వుతూ.
ఈ కథ ఇంతటితో సమాప్తమండి. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన లక్ష్మీ గాయత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.